ఏపీఎస్ఆర్టీసీ కారుణ్య నియామకాలలో సైతం వెసులుబాటు కల్పించామని చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కోసం 720 కోట్లు కేటాయించిందని, అంచనాలకు మించి ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకుంటుండటంతో బస్సులు సిబ్బందిపై కొంత భారం పడుతోందన్నారు. కెపాసిటీకి మించి ప్రయాణిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో కొత్త బస్సులు తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, అద్దె బస్సుల సంఖ్య 20% మించకూడదని నిర్ణయించామని స్పష్టం చేశారు. కొత్తగా ఆన్ కాల్ కండక్టర్లను కూడా నియమించాలని నిర్ణయం తీసుకుంటున్నామంటున్న కొనకళ్ళ నారాయణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మీటింగ్ జరిగింది. దీంట్లో కొన్ని కీలకమైన అంటే సమావేశాలు జరిగినాయి. వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి అంశాలపై చర్చించారు? ఏమో కార్మికుల యొక్క ఇప్పుడు డ్రైవర్స్కి శాలరీ సరిపోవట్లేదని మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. వాళ్ళకి డ్రైవర్స్కి శాలరీ పెంచాం. అలాగే కండక్టర్స్, రెగ్యులర్ కండక్టర్స్ డబుల్ డ్యూటీ చేస్తే వాళ్ళకి 900 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి జరిగింది. ఈ రకంగా ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ చర్చ జరిగింది. బస్సులు ఇవాళ స్త్రీశక్తి పథకం ద్వారా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పెరిగారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగారు. వాళ్ళందరికీ ఇవాళ బస్సులు కొద్దిగా సరిపోక ఇబ్బంది పడుతున్నాం. ఈ బస్సులు అనేది రీప్లేస్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వాతావరణ కాలుష్యానికి అవకాశం లేకుండా అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ బస్సు మార్చినా కూడా ఆ బస్సు ప్లేస్లోకి ఎలక్ట్రికల్ బస్సు రావాలి. దానికోసం డిలే జరుగుతాము. సార్, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫిట్నెస్ లోపాల వల్ల ఇలా జరుగుతున్నాయి అంటారు. అంటే నెలకు చూసుకున్న ఒక ప్రమాదం బస్ ప్రమాదం జరుగుతుందని అంటే కంపేర్ చేసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో ప్రమాదాలు తక్కువ. ఆర్టీసీ బస్సు కండిషన్ అనేది అది ఆర్టీసీ యొక్క బాధ్యత. మా దగ్గర షెడ్లు ఉన్నాయి, గ్యారేజ్లు ఉన్నాయి, విజయధరపురంలో మెయిన్ గ్యారేజ్ సెంటర్ ఉన్నాయి. ఏ బస్సు అయినా సరే ఇప్పటికప్పుడు కండిషన్ పెట్టుకోవాలి. మేము పెట్టుకుంటాం. దానికోసం పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. దానివల్ల బస్సులు కండిషన్లు లేకపోవడం అనేది లేదు. మా బస్సులని కూడా ఫుల్ కండిషన్లో పెట్టుకుంటాం. అది పెట్టుకోవడానికి కావాల్సిన సిబ్బంది మాకు ఉన్నారు. ఇవాళ అన్ని బస్సులు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బాగు చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ కండిషన్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా కండిషన్లో పెట్టుకుని ప్రమాదాల నివారణ కోసం టాప్ ప్రయారిటీ ఇస్తాం. ఇవాళ ప్రమాదాలు జరిగినాయి అంటే మా ఆర్టీసీలో చాలా తక్కువ జరుగుతాయి. ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రమాదరహితమైన డ్రైవర్లే, బళ్ళు కూడా కండిషన్లో ఉంటాయి. మాకు ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు బస్సులు స్త్రీశక్తి పథకం ద్వారా ప్రయాణికులు పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది అధిగమించాలి అంటే బస్సులు రావాలి కొంచెం టైం పడుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ బస్సెస్. సార్, సీఎం గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఎలక్ట్రిక్ బస్సులు వాడాలి, పర్యావరణ రహితమైన బస్సులు ఎన్ని వాడిపోతున్నారు? అసలు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 750 బస్సులు రెడీగా ఉన్నాయి, అవి తయారయ్యి వస్తున్నాయి. ఇంకో 300 బస్సులు కూడా ఆర్డర్ రెడీగా ఉంది. మొత్తం 1050 బస్సులు వస్తాయి. వస్తే సమస్య పరిష్కారం అయిపోయినట్టు. అయితే చూసారు కదా, స్త్రీశక్తి పథకం కింద స్త్రీలు అధికంగా వచ్చే నేపథ్యంలో ఇంకా మరికొన్ని బస్సులు ఎక్కువగా వేసి అంటే ఈ గొడవలు అంటే బస్సుల్లో చాలామంది ఎక్కడం వల్ల బస్సులు చాలా వరకు ఎక్కట్లేదంటే స్త్రీశక్తి పథకం కింద మిగతా ప్రయాణికులకి ఇబ్బంది కలుగుతుందన్న ఏదైతే అంశం ఉందో దాని గురించి చర్చించామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బస్సుల్ని కూడా పెంచుతున్నామని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.